ఈరోజు 10 గ్రాముల బంగారం ధర 89,000 రూపాయలు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గోల్డ్ రేట్ పెరిగిపోయింది. అసలు బంగారం ధర ఎందుకంత పెరిగింది? ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం కరెక్టేనా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫస్ట్, అసలు గోల్డ్ రేట్ ఎందుకు ఇంత పెరుగుతుంది? ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు ఇంత పెరగటం. కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. వాటిల్లో 3 ముఖ్యమైన కారణాలు మనం చూద్దాం. ఫస్ట్ రీజన్, జియో పొలిటికల్ ఇష్యూస్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక చైనా మీద ఇంకా అనేక కంట్రీస్ మీద ట్యాక్సెస్, లెక్కలేనన్ని ట్యాక్సెస్ వేస్తున్నారు. 25% అని, 50% అని, 100% ఇంపోర్ట్ డ్యూటీ అని, ఇలా నోటికి తోచినంత ట్యాక్స్ వేస్తున్నారు. ఎప్పుడైతే ప్రపంచం మొత్తంలోనే పవర్ఫుల్ కంట్రీ అయిన యుఎస్ఏ మిగతా కంట్రీస్ మీద ఇలా ట్యాక్స్ వేస్తూ ఉంటుందో అప్పుడు ట్రేడ్ వార్ స్టార్ట్ అవుతుంది. అంటే యుఎస్ ట్యాక్స్ వేస్తుంది కాబట్టి చైనా వాళ్ళు కూడా యుఎస్ మీద ట్యాక్స్ వేస్తారు. యుఎస్ కెనడా మీద ట్యాక్స్ వేస్తే కెనడా వాళ్ళు యుఎస్ మీద ట్యాక్స్ వేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కంపెనీస్ ప్రాఫిట్స్ అన్ని తగ్గుతాయి. సో అందుకని దానికి ఆల్టర్నేటివ్గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే అది సేఫ్గా ఉంటుంది కాబట్టి. సెకండ్ రీజన్ ఏంటి అంటే పర్చేజ్ ఆఫ్ గోల్డ్ బై సెంట్రల్ బ్యాంక్స్. సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంక్ కూడా గోల్డ్ని చాలా ఎక్కువ మొత్తంలో పర్చేస్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా ప్రతి ఒక్క కంట్రీలో కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్ని పర్చేస్ చేసుకొని పెట్టుకుంటున్నాయి. సో ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్సే గోల్డ్ని ఎక్కువ క్వాంటిటీస్లో పర్చేస్ చేసుకుంటాయో ఆటోమేటిక్గా బంగారం ధరలు చాలా ఎక్కువ పెరుగుతాయి. మూడవ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిద్దో ఆ ఇన్ఫ్లేషన్ నుంచి జాగ్రత్త పడడానికి చాలా మంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాయో ఆటోమేటిక్గా అందరూ గోల్డ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. సో ఈ 3 ముఖ్యమైన కారణాల వల్ల బంగారం ధర ఆకాశానికి అందుతుంది. వీటితో పాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఈ 3 మాత్రం ముఖ్యమైన కారణాలు. నెక్స్ట్, సార్ గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఆల్రెడీ 89,000కి రీచ్ అయింది అంటున్నారు, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? హిస్టరీ మనం చూసుకుంటే లాస్ట్ 50-60 సంవత్సరాలు చూసుకుంటే ధరలు పెరుగుతున్నప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ కూడా కన్ఫామ్గా పెరుగుతుంది. సెకండ్ది, హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడైనా సరే జియో పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, కంట్రీస్కి మధ్య ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని అందరూ భావిస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీ కూడా భావిస్తుంది. సో ప్రస్తుతం మీ అందరికీ తెలుసు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ మొత్తం, స్టాక్ మార్కెట్ చూసినా, డెట్ మార్కెట్ చూసినా, ఎక్కడ చూసినా మార్కెట్ మొత్తం వోలటైల్గా ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మార్కెట్ మొత్తం రిస్క్గా, వోలటైల్గా ఉంది కాబట్టి ఇలాంటప్పుడు రిస్క్ని తగ్గించుకోవడానికి మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడం కోసం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది సరైన మార్గం. ఈ 3 కారణాలు బట్టి హిస్టరీని బేస్ చేసుకొని మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని గోల్డ్లో పెట్టమని కాదండి. జనరల్గా మీ పోర్ట్ఫోలియో మొత్తంలో ఒక 5-10% అమౌంట్ మాత్రం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి 10-20% వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అందులో 2 లక్షల రూపాయలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ గోల్డ్ అన్న వెంటనే షాప్కి వెళ్ళిపోయి చైన్ తీసుకొని, నెక్లెస్లు తీసుకొని ఇలా కాదండి. చివరి వరకు వెయిట్ చేయండి. చివరిలో ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ది స్టాక్ మార్కెట్ మరియు గోల్డ్ మార్కెట్ రెండింటి మధ్య కంపారిజన్. హిస్టరీలో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు గోల్డ్ అనేది ఎదర్ స్టేబుల్గా ఉంటుంది, లేకపోతే కొంచెం పెరుగుతుంది. కానీ స్టాక్ మార్కెట్ తగ్గినప్పుడు మాత్రం గోల్డ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మెజారిటీ టైమ్స్ ఇన్వర్స్ రిలేషన్లో వెళ్తాయి. అంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం పెరగటం కానీ లేకపోతే కొన్నిసార్లు తగ్గడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ పడిపోతే మాత్రం గోల్డ్ ప్రైస్ అనేది ఆల్టర్నేట్గా పెరుగుతుంది. మీరు రిటర్న్స్ చూసుకున్నా కూడా హిస్టరీలో స్టాక్ మార్కెట్ తర్వాత ఇంకా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి అంటే అది గోల్డ్ మార్కెట్. సో కాబట్టి ప్రస్తుతం మార్కెట్ కండిషన్ ఎలా ఉందో మీకు తెలుసు. సో ఇలాంటి సమయంలో మీ పోర్ట్ఫోలియోలో కొంత అమౌంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉంటుంది, మీ రిస్క్ తగ్గుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ గోల్డ్, సెకండ్ది గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ ETFs అంటారు వీటిని. ఫిజికల్ గోల్డ్ అంటే మీకు తెలుసు, బంగారు ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, లేకపోతే గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ ఇలాంటివి కొనుక్కోవడం. ఇవి కాకుండా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లాగే ఈ గోల్డ్ ETFsని కూడా మీరు కొనుక్కోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ సార్ అని అడిగితే, మీరు కనుక బంగారాన్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే కొనదలుచుకుంటే కనుక గోల్డ్ ETFsలో పెట్టుకోండి. ఎందుకంటే బంగారం ధర ఎంత పెరుగుతుందో గోల్డ్ ETFs కూడా అంత పెరుగుతాయి. సో మీ రిటర్న్ మీకు వచ్చేస్తుంది. అట్లా గోల్డ్ ETFsలో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కడ బంగారం పోతుందనే భయం ఉండదు.
అట్లాగే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ అని, ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఇలాంటివి కూడా ఏముండవు. కాబట్టి మీరు బంగారాన్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే కొనదలుచుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకోండి. అలా కాకుండా మీరు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అలాగే మీ పర్సనల్ పర్పస్ కోసం యూస్ చేసుకోవడానికి కూడా కొనదలుచుకుంటే మీరు ట్రెడిషనల్ వేలో గోల్డ్ బిస్కెట్స్ కానీ, కాయిన్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సార్, బంగారం ఇంకా పెరుగుతుందా? వరల్డ్లో బిగ్గెస్ట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తున్నాయి అంటే బంగారం ఇప్పటికీ పీక్ స్టేజ్కి వచ్చింది, బట్ అయినా కూడా ఇంకొక 5 to 10% పెరిగే ఛాన్స్ డెఫినెట్గా ఉంది అని గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా చెప్తున్నాయి. సో కాబట్టి బంగారం పెరిగింది కరెక్టే, కానీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అని రీసెర్చ్లు చెప్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలో లేదో ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.